అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 227వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి తత్వాభిలాషులు, గీతా ప్రేమికులు, నిజమైన భగవంతుని ప్రేమికులు, సత్యాన్ని ప్రేమించేవాళ్ళు, ధర్మాన్ని ప్రేమించేవాళ్ళు, భగవంతుడు నూటికో కోటికో కొద్ది మంది మాత్రమే నన్ను తెలుసుకుంటారు అని కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పడం జరిగింది. 7వ అధ్యాయంలో 3వ శ్లోకం. ప్రతి ఎపిసోడ్ లో కూడా ఏం చెప్పుకుంటున్నామంటే ధార్మికత, ఆధ్యాత్మికత. ఎందుకంటే ఇంత విశ్లేషణాత్మకంగా ప్రతి ఎపిసోడ్ లో కొన్ని విషయాలు మనం ఎందుకు చర్చించుకుంటున్నామంటే వర్తమాన సమయములో ధార్మికము, ఆధ్యాత్మికము ఈ రెండింటి యొక్క స్పష్టత లేదండి. ధార్మికం అంటే ఏమిటి, ఆధ్యాత్మికత అంటే ఏమిటి అన్న స్పష్టత లేదు. ధార్మికం వల్ల మనం ఏమి ప్రాప్తులు చేసుకుంటాము, ఆధ్యాత్మికం వల్ల ఆ మార్గంలో నడవటం వల్ల ఎటువంటి ప్రాప్తులు కలుగుతాయి, ఈ రెండు ప్రాప్తులలో ఏది గొప్పది అర్థమైందండి. ఇవన్నీ ఏమి మనం పట్టించుకోవడం లేదు. కేవలము మనం చెప్పాలంటే నన్ను అనకూడదు కానీ మనము జీవితాన్ని జీవించటం లేదండి. జీవించటం లేదు. వీఆర్ నాట్ లివింగ్ అవర్ లైఫ్, వీఆర్ ఓన్లీ స్పెండింగ్ అవర్ లైఫ్. మన జీవితాన్ని కేవలం గడుపుతున్నాం. గడపటం అంటే రొటీన్గా ఏదో పొద్దున్న లెగటము, కాస్త వాకింగ్కి వెళ్ళే వాళ్ళు వెళ్తారు, పలహారం తీసుకోవటము, ఏదో ఉద్యోగ వ్యాపారం చేసుకోవటము, మళ్ళీ లంచ్ తీసుకోవటము, మళ్ళీ ఉద్యోగ వ్యాపారం చేసుకోవటము, మళ్ళీ రాత్రికి మళ్ళీ భోజనం చేయటం, పడుకోవటం. మధ్యలో కాస్త ఏదో చిన్న చిన్న తప్పుడు పనులు జరుగుతుంటాయి కాబట్టి భయభక్తులు అన్న పేరు మీద మనం ఏం చేస్తున్నాం, కాస్త ఏదో ఒక రొటీన్గా, అది కూడా ఏదో ఒక పూజా గది పెట్టుకొని మనం ప్రార్థన చేసుకుని భగవంతుడా తెలుసో తెలియకో తప్పులు జరుగుతున్నాయి క్షమించు అని చెప్తున్నాం. అయితే భగవంతుడు క్షమిస్తున్నాడు, కానీ మళ్ళీ చెయ్యకూడదు కదా తప్పులు. ఏ తప్పుల గురించి నేను భగవంతుడి ముందు చెంపలు వేసుకుంటూ తల దించుకుంటూ 3 సార్లు ప్రదక్షిణ చేసుకుంటూ యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ అంటూ కూడా ఇంకా మనం అదే విధానాన్ని అనుసరిస్తూ ఇంకా భయంకరమైనటువంటి పాపకర్మలు చేసుకుంటూ వెళ్తున్నామంటే నిజంగా ఏం చెప్పాలి చెప్పండి. నిజంగా మనుషులుగా బ్రతుకుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ధార్మికత, ఆధ్యాత్మికత యొక్క అర్థము తెలియకపోవటం వలన అత్యంత విలువైనటువంటి జన్మ అండి. ముఖ్యంగా ఈ యొక్క జన్మ భగవంతుడు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇది ఆఖరి జన్మ అని చెప్పాడు. తిరుగులేని సత్యము, తిరస్కరించలేని సత్యం. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అన్నాడు. వాళ్ళు ఏమన్నాడు, వాసుదేవం సర్వమితి స మహాత్మ సుదుర్లభ. అటువంటి మహానుభావుడు, ఆ సత్యాన్ని తెలుసుకునే మహానుభావుడు అతి కష్టంగా దొరుకుతున్నాడు నాకు. అదేవిధంగా కొన్ని కోట్ల మందికి ఈ విధంగా ఈ యొక్క అధిమధ్యాంతాల జ్ఞానాన్ని భగవంతుడు తెలియచేస్తుంటే కొన్ని లక్షల మంది మాత్రమే తెలుసుకున్నారు. తెలుసుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళరండి. ముఖ్యంగా ధార్మికత, ఆధ్యాత్మికత నేను మరికొన్ని విషయాలు మీ ముందు ఉంచుతానండి. ఒకటి, ధార్మికంగా మనము ఏమంటామంటే దాన పుణ్యాలు చేసుకోండి, మీకు చాలా చక్కటి జీవితం లభిస్తుంది, గారు భవిష్యత్తు లభిస్తుంది అని ఈ దానాన్ని చేయడం గురించి ఎక్కువగా అక్కడ మనం పెద్దవాళ్ళు చెప్తుండడం, మన తాత ముత్తాతలు ఆ విధంగా దానం చేస్తుండేవాళ్ళు. ఈ దానం అనేటువంటిది ఒక గుణము, దాని వలన మనకి మంచి జరుగుతుంది. అర్థమైందండి. మంచి ప్రాప్తులు, మనం స్వర్గంలోకి వెళతాము. ఇటువంటి భావనలతో దానాలు బాగా ఉన్నవాడికి ఎక్కువ దానం చేస్తారు. లేని వాళ్ళైనా ఏ గుడికి వెళ్ళినా ఎవరైనా ఒక అడుక్కునేవాడు ఎదురుగుండా కనబడితే వాడికి ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఉన్నవాడు 500 రూపాయల నోటు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అర్థమైందండి. అదేవిధంగా మందిరాలకి, మసీదులకి ఈ విధంగా చర్చలు కట్టుకుంటున్నామండి, మాకు అసలు డొనేషన్ ఇవ్వండి అంటే, లేదా భగవంతుడి కార్యక్రమం జరుగుతుంది కదా అని ఆ విధంగా డొనేషన్ కూడా సమృద్ధిగా ఇచ్చేవాళ్ళు కూడా మనకున్నారు. అర్థమైందండి. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తున్నారు, ఆసుపత్రులు కట్టిస్తున్నారు. అర్థమైందండి. కొంతమంది డాక్టర్లు, నేను ఫలానా ఊరండి, నేను వారానికి ఒక రోజు మా ఊరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మా ఊరి ప్రజలకి నేను ఉచితంగా మందులు ఇస్తున్నాను, ట్రీట్మెంట్ ఇస్తున్నాను, వైద్యం చేస్తున్నాను అంటున్నారు. అర్థమైందండి. కొంతమంది చదువుకోనటువంటి వాళ్ళు స్కూల్ కట్టిస్తున్నారు, కాలేజీ కట్టిస్తున్నారు, యూనివర్సిటీకి సహాయం చేస్తున్నారు. ఇలాగా వాళ్ళకు తోచిన విధంగా నాకు చదువుకునే భాగ్యం నాకు కలగలేదు, కానీ
నాకు కొంత భగవంతుడు కొంత సమృద్ధిగా ధనాన్ని ఇవ్వడం జరిగింది, ఒక ధనికుడిగా పుట్టించాడు. అందుకని నేను కాస్త ఈ యొక్క స్కూల్కి కాలేజీలకి ఈ విధంగా నేను కాస్త దానం చేస్తాను. అదే విధంగా ఆసుపత్రులకి దానం చేస్తాను, ఒక ఆసుపత్రిని కట్టిస్తాను నేనే. ఇలాగ రకరకాలుగా ఈ దాన పుణ్యాలు జరుగుతూ ఉన్నాయి వర్తమాన క్రమంలో. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఎందుకు ఈ విషయాన్ని మనం చర్చిస్తున్నాము అంటే, ఈ దాన పుణ్యాల వలన మనకి ఒరిగేటువంటి లాభము ఎంతవరకు ఉన్నది అన్నది మనము కాస్త ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటే, లేక బుద్ధినేత్రాన్ని తెరుచుకున్నట్లయితే స్పష్టమవుతుంది. ఎందుకంటే శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఇప్పటి వరకే మనం 225 దాటేసింది. అర్థమైంది అంటే 120 గంటలు సుమారుగా మనం చర్చించుకున్నాం. మనకి ఏమర్థమైంది? మూల స్వరూపంలో ప్రతి ఒక్కరూ ఆత్మ అన్నది. ఎక్కడ చెప్పినా, ప్రతి ఎపిసోడ్ లో ఎక్కడ ఏ విషయం వచ్చినా ఈ విషయాన్ని మనం విస్మరించకుండా చెప్పుకుంటూ వస్తున్నాం. అర్థమైందండి? ప్రతి ఒక్కరూ మూల స్వరూపంలో ఆత్మస్వరూపము. అది తిరుగులేని సత్యం అండి, తిరస్కరించలేని సత్యం. ఎవ్వరూ కాదనలేరు. ఎందుకంటే శరీరాన్ని పడేసిపోతున్నాడు కదా. శరీరాన్ని పడేసిపోతున్నాడంటే ఆ నేను శరీరం కాదన్నట్టే కదా. నేను శరీరం అయితే శరీరంతో పాటు ఎగిరిపోవాలి. అర్థమైందండి? ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఇది ముఖ్యమైన విషయము. ఆధ్యాత్మిక జగత్తులో ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు అవినాశి ప్రాప్తులు పొందుతారు. ఎందుకంటే ఆత్మ అవినాశి, శరీరము వినాశి. ఆత్మ ఆ విధంగా సత్యత్రేత ద్వాపర కలిలో ప్రయాణము చేస్తుంది. ఆత్మ చాలా శక్తిశాలిగా, పవిత్రంగా పవిత్రంగా దివ్య గుణాలతో నిండుగా సంపన్నంగా ఆ విధంగా ఉంటూ పరమాత్మక స్మృతి ద్వారా సంస్కారాలని సమూలంగా పరివర్తన చేసుకుని సాత్విక స్థితిలోకి తీసుకొని వచ్చినట్లయితే ఖచ్చితంగా సత్యత్రేతాయుగాలలో శ్రేష్టమైనటువంటి దైవీ సంస్కారాలతో కూడుకున్నటువంటి జన్మ పొందుతారు. అర్థమైందండి? ఇది భగవంతుడు చెప్తున్నాడు. భగవద్గీతలో కూడా చాలా స్పష్టమైనటువంటి రుజువులు మనకి 14వ అధ్యాయంలోని 14వ శ్లోకము, అదే అధ్యాయంలోని 15వ శ్లోకంలో చక్కగా ఎవరు సత్యయుగంలోకి వెళతారు, ఎవరు త్రేతాలోకి వెళతారు, ఎవరు ద్వాపర యుగంలో జన్మ తీసుకుంటారు, ఎవరు మళ్ళీ కలియుగంలోనే పుడతారు అని చక్కగా చెప్పాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆత్మపరంగా ఆ విధంగా నేను ఆత్మ యొక్క ఉనికిని కనిపెట్టి, అంటే అస్తిత్వాన్ని కనిపెట్టి, ఆత్మ యొక్క ప్రాప్తి అంటాం, ఆత్మ అనుభూతి అంటాం, ఆత్మ అనుభవం అంటాం. అర్థమైందంటే ఆత్మిక స్థితి, దానిని ఏమంటారంటే ఆత్మాభిమాన స్థితి. అర్థమైందండి? అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మ అభిమానము. దీనికి భిన్నంగా దేహ అభిమానము. సో ఆత్మాభిమానము అంటే నేను ఆత్మని, ఈ దేహము నాది. దేహాభిమానము అంటే నేను దేహము, ఇంకా ఆత్మజ్ఞానము నాకు అవసరం లేదు. ఈ రెండేనండి, ఇంకేమీ లేదు. దేహాభిమానము, ఆత్మాభిమానం. ఇప్పుడు ఒక్కసారి దాన పుణ్యాల గురించి మనం ఈ రెండు కోణాలు అర్థం చేసుకుందామండి. చాలా సులభంగా ఎల్కేజీ లెవెల్లో దిగి చెప్తున్నాడండి భగవంతుడు. తత్వం అర్థం చేసుకుంటే ఆ విధంగా అర్థమవుతుంది. అసలు ఎటువంటి ప్రశ్నలు కూడా వేయరండి. ఎందుకంటే భగవంతుడు చాలా సింపుల్ గా, ఇప్పుడు దేహాభిమానం అంటే నేను దేహము, నేను 24 గంటలు దేహము దేహం. ఆత్మ గురించి ఆలోచించడానికి నాకు తీరిక లేదు, నేనంతా బిజీగా ఉన్నాను. బిజీగా ఉంటే ఉండండి, కానీ భగవంతుడు ఏమంటున్నాడు? నీవు దేహ ప్రకారంగా దేహాభిమానములో ఉంటూ నీవు ఎంత దాన పుణ్యాలు చేసినా, అర్థమైందండి, ఎన్ని దాన పుణ్యాలు చేసినా కూడా అది కేవలము వర్తమానములో ఈ ఒక్క జన్మకి పరిమితము, లేదా మరొక్క జన్మకి, ఈ కాలచక్రము ప్రారంభము కాకుండా ఉన్నటువంటి సమయములో మీరు కానీ మరొక్క జన్మ కానీ తీసుకోవడానికి అవకాశం కలిగితే ఆ ఒక్క జన్మలో ప్రాప్తి. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఎన్ని 1,00,000 కోట్లు దానము చేసినా కూడా, అర్థమైందండి, అదేవిధంగా ఎన్నో స్కూళ్ళు కట్టించారు, యూనివర్సిటీలు తెరిపించారు, ఆసుపత్రులు తెరిపించారు, అన్ని చేశారు. ఇవన్నీ చేసినా కూడా ఉదాహరణకి మీరు విద్యాదానం చేశారు, స్కూళ్ళు ఓపెన్ చేశారు,
అంతా మీ యొక్క డబ్బుతోనే స్కూల్ నడిపిస్తున్నారు, అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు, మీరు చదువుకోలేదు కాబట్టి, అయినా మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి మీ ఆస్తులు అమ్ముకొని ఈ విధంగా చేశారు. అంటే తదుపరి జన్మలో మీకు ఏమి లభిస్తుందండి? మీకు విద్య లభిస్తుంది. అర్థమైందండి? మీరు ఇది విద్య దానం చేశారు కదా, ఏది దానం చేస్తే అది లభిస్తుంది. అదేవిధంగా మీరు ఆసుపత్రి కట్టించారు, మీరు మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. అర్థమైందండి? మీరు బాగా ఏం చేశారు? శాస్త్రాల ఔపాసన పట్టారు. తర్వాత మీకు శాస్త్రాల యొక్క పరిజ్ఞానం ఉంటుంది. చెప్పాను కదా ఇదివరకు, సైన్యంలో చేరి మరణించిన వాడు మళ్ళీ సైనికుడిగా, నేను సైనికుడిగా వెళ్ళాలి, సైన్యంలో చేరాలి, వాడిని చంపేయాలి, వీడిని చంపేయాలి, ఇటువంటి ఉత్సాహంతో ఉంటాడు. ఏదైతే మీరు చేస్తున్నారో అది కేవలము ఈ కలియుగములోనే మీకు ఒకటి గాని రెండు గాని జన్మలు ఉన్నట్లయితే, ఎన్ని జన్మలు ఉంటే అన్ని జన్మలకి శాశ్వత ప్రాప్తులు కాదు, ఒక అనిత్యమైనటువంటి ప్రాప్తులు. ఒక జన్మకి ప్రాప్తే కదా. కానీ కాలచక్రం ఏదైతే కొత్త కాలచక్రం ప్రారంభమవుతుందో, సత్యయుగంతో ప్రారంభమవుతుందో, అందులోకి ఎంట్రీ మీకు లేదు. అంటే స్వర్గములోకి మీరు వెళ్ళరు. కేవలం భౌతికంగా ఒక జన్మలో చక్కగా ఆరోగ్యవంతుడిగా, లేక చక్కగా విద్యావంతుడిగా, లేకుండా ఉంటే ఇంకా ఏమేం చేశారో ఆ విధంగా మీకు ప్రాప్తులు దొరుకుతాయి. అర్థమైందండి? ఇప్పుడు దీనికి భిన్నంగా ఆధ్యాత్మిక జ్ఞానం తీసుకొని, అర్థమైందండి, ఆత్మ జ్ఞానము పొంది పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకొని పరమాత్మ నుండి ప్రాప్తులు సమూలంగా సంపూర్ణంగా పొంది ఆ యొక్క అనుభూతి చెంది పరమాత్మ హృదయములో ఆ విధంగా నిత్యము ధ్యానము ద్వారా, యోగము ద్వారా ఆ విధంగా చేసుకుంటూ వెళితే ఈ ఆత్మ సంస్కరించబడుతుంది. తమో ప్రధానంగా ఉన్న సంస్కారాలు సాత్విక ప్రధానంగా పరివర్తన చెందుతాయి. అప్పుడు మీరు స్వర్గంలోకి వెళతారు. అర్థమైందండి? స్వర్గంలోకి వెళ్ళారు అంటే అరకల్పము సత్యత్రేతాయుగాల్లో మీ యొక్క భాగ్యము మీరు పొందుతారు. ఒక్క జన్మకి కాదండి. ఇక్కడ దాన పుణ్యాలు చేస్తే ఒక్క జన్మకే. అర్థమైందండి? లేదా 1.5 జన్మకి, లేదా 2 జన్మలకి. ఎందుకంటే ఇప్పుడు కలియుగము క్లోజ్ అవ్వకుండా ఉన్నంత వరకు, ఎప్పుడైతే కాలచక్రం ప్రారంభమైపోతుందో, అతి త్వరలో ప్రారంభమవుతుంది అంటున్నాడు కదా భగవంతుడు, అంతవరకే మీకు ధార్మికంగా మీకు జరుగుతుంది. కానీ స్వర్గములోకి మీరు రారు. ఎందుకు? స్వర్గములోకి రావాలి అంటే భౌతిక తత్వములో భౌతికంగా జీవితాన్ని గడుపుతూ, దేహ భ్రాంతిలోనే జీవితాన్ని గడుపుతూ మీరు దాన పుణ్యాలు చేశారు కాబట్టి దేహము ఈ దైహిక లోకములో, అంటే కలియుగములో మరుసటి జన్మలో మరి కూడా దేహమే ఉంటుంది కాబట్టి దైహికంగా ఒక జన్మకి ప్రాప్తులు పొందుతారు. ఇక్కడ ఏమవుతుందండి? సత్య త్రేతాయుగాల అరకల్పము అద్భుతమైనటువంటి జీవితాన్ని దైవీ సంస్కారాలతో కూడుకున్న దేవీ దేవతల సంస్కారాలతో అటువంటి జీవితాన్ని మీరు పొందుతారు. చూసారా ఎంత తేడా ఉందో? చూసారా? ఇక్కడ ఏం దానం చేయాలి అన్నది మరొక ప్రశ్న. ఇక్కడైతే స్థూలంగా దానం చేస్తున్నాం, డబ్బు దానం చేస్తున్నాం, బంగారం దానం చేస్తున్నాం, లేదా భూమిని దానం చేస్తున్నాం, అన్నము దానం చేస్తున్నాం, ఎన్నో రకరకాల వస్తువులని దానం చేస్తున్నాం. చాలా మంది ఇంట్లో పాత వస్తువులు ఉన్నాయి, చీరలన్నీ ఇంటిపోయి ఉన్నాయి అల్మారాల్లో. ఒక్కసారి ఏదో ఒక మంచి దినం వచ్చింది, తల్లిగారి యొక్క ఆ విధంగా యానివర్సరీ అంటారు, ఇంకోటి వెడ్డింగ్ యానివర్సరీ, బర్త్డేనని ఆ విధంగా తీసి ఒక 200 చీరలు తీసుకొని వెళ్ళి అక్కడ పూరి గుడిసెల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేస్తాం. అర్థమైంది? ఏదైనా మీకు సమృద్ధిగా ఏదైతే ఉందో అది దానం చేస్తాం. అది కేవలము ఒక్క జన్మకి మాత్రమే పరిమితము. స్వర్గములోకి ఎంట్రీ రాదు. ఇక్కడ ఆధ్యాత్మికంగా మీరు ఏం దానం చేయాలి? ఏం దానం చేయాలి? మీరు ఏ జ్ఞానము ద్వారా ఆత్మతత్వాన్ని తెలుసుకున్నారో, ఏ జ్ఞానము ద్వారా పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నారో, పరమాత్మ నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు, విశ్వాత్మనందరికి తండ్రి, దివ్య గుణాల సాగరుడు, సర్వశక్తి మంతుడు, అర్థమైందండి? ఈ విధంగా ఉన్నటువంటి పరమాత్మ విశ్వాత్మలందరికీ ఒక్కడే భగవంతుడు, మొత్తం భగవంతుడు ఒక్కడే, గాడ్ ఈజ్ వన్ అని ఏ జ్ఞానము ద్వారా తెలుసుకున్నారో ఆ జ్ఞానాన్ని దానం చెయ్యండి. అర్థమైందండి? ఆ జ్ఞానంలో ఉన్న వాళ్ళకి ఆ జ్ఞానాన్ని దానం చేయండి. దేహ భ్రాంతిలోనే పుట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళకి ఆ యొక్క జ్ఞానాన్ని దానం చేయండి. అప్పుడు మీ యొక్క ప్రాప్తులు మీకు డైరెక్ట్ ఎంట్రీ ఇంటూ స్వర్గంలోకి వెళతారు. సుమారుగా సత్య త్రేత ద్వాపర యుగాలు కూడా మీకు శ్రేష్టమైన జన్మలు, ఆనందకరమైన జన్మలు,
సంతృప్తికరమైన జన్మలు, సుఖమైనటువంటి జన్మలు మీకు లభిస్తాయి. అర్థమైందండి? దాన పుణ్యాల మీద ఇంత విషయం ఉందన్నమాట. కేవలం దానం చేస్తున్నామంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఒక్క జన్మ ప్రాప్తి ముఖ్యమా, లేక ఒక మూడొంతులు, కల్పములో 3 వంతులు 3 యుగాలలో శ్రేష్టమైన భాగ్యాన్ని పొందేటువంటి విషయం ముఖ్యమా అన్నది అర్థం చేసుకోండి. ఇక్కడితో మనం ఇక్కడ ఆపేద్దాము. మళ్ళీ తదుపరి ఎపిసోడ్ లో మరికొన్ని ఈ విషయాలు, ధార్మికత, ఆధ్యాత్మికత గురించి తెలుసుకుందాము. ఇప్పుడు మన ముఖ్యమైనటువంటి అంశంలో మనం గత ఎపిసోడ్ లో 18వ అధ్యాయంలోని 61వ శ్లోకము చర్చించుకున్నాం. దానికి కంటిన్యూస్ గా ఇంకొక విషయం మనం చెప్పబోతున్నాం. అక్కడ అందులో భగవంతుడు ఏమంటున్నాడు? నేను నిష్పక్షపాతిని అన్నాడు. ఐఆమ్ కంప్లీట్లీ ఇంపార్షియల్ అన్నాడు. అవునా కదా? నాకు ఎటువంటి పార్షియాలిటీ లేదు. అందరికీ ఒకటే ఫార్ములా, ఒకటే స్పిరిచువల్ లా, ఒకటే ధార్మిక లా. ఏదైనా మీరు అనుకోండి, విశ్వాత్మలందరికీ అందరూ నా సంతానమే. పితా అహమస్య జగత, మాత, దాత, పితామహ. అదేవిధంగా గుర్తించిన వాళ్ళు కూడా ఏమంటున్నారు? పితాసి లోకస్య చరాచరస్య 11:43, 9:17. ఒక్కసారి మీరు ఇంపార్షియల్ గా ఏం చేశాడు ఆయన? ఒక ఒక సాఫ్ట్వేర్ తయారు చేశాడు. ఒక చక్కటి సాఫ్ట్వేర్ తయారు చేశాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? ఆ సాఫ్ట్వేర్ లో అందరినీ పెట్టేశాడు అందులో. బాబు, నీ కర్మ ఎలాగుంటుందో నీకు వర్తమానములోగా సుఖశాంతులు కానీ, భావి జన్మలో రేపు రాబోయేటువంటి సత్యత్రేతాయుగాల్లో నీకు ఎటువంటి జన్మలు వస్తాయి, ఎటువంటి పదవులు వస్తాయి, ఏ స్టేటస్ లో ఉంటావు, అది నీ సంస్కారం మీద ఆధారపడి ఉంది. ఇంకా ఏది ఆధారం కాదు. మనం అనుకున్నట్టుగా భగవంతుడా నా మీద దయ చూపించు, నా మీద కృప చూపించు, నీకు వెండి బంగారంతో నేను కీటం చేయిస్తాను, లేకుండా ఉంటే ఒక గుడి కట్టిస్తాను, లేకుండా ఉంటే ఇంకా ఏదైనా ఇటువంటి పనులు చేస్తాను, లేకపోతే 1,00,000 కొబ్బరికాయలు కొడతాను, తలనీలాలు సమర్పించుకుంటాను, లేక కాలినడకన నేను నీ దగ్గరికి వస్తాను, ఫలానా ఎవ్వరూ వెళ్ళినటువంటి ఒక తీర్థస్థానానికి, లేదా ఏ విధంగా మానసరోవరం అనుకోండి, లేకపోతే అమర్నాథ్ యాత్ర అనుకోండి, ఇవన్నీ కొన్ని కఠిన యాత్రలు అండి. వైష్ణవి దేవి అనుకోండి, ఈ 2-3 కఠిన యాత్రలు. అటువంటి దానికి కూడా నేను వస్తాను, లేకపోతే కాలి నడకన వస్తాను, ఇలా చేస్తాను. ఇవన్నీ నాకు అవసరం లేదంటున్నాడు. ఇవన్నీ నాకు ఏమి అవసరం లేదు. నేను అడుగుతున్నాను అది మాత్రము నువ్వు చేయటము లేదు అంటున్నాడు. ఇక ఏమంటున్నాడండి? అందరికి ఒకటే ఫార్ములా. నేను ఒక అబ్జర్వర్ గా, ఒక సాక్షి దృష్టగా అలా చూస్తూ ఉంటాను. సన్మార్గంలోకి వచ్చే మార్గాన్ని మాత్రము నేను బోధిస్తాను. దానినే భగవంతుడు ఏమంటున్నాడు? శ్రీమతము అంటున్నాడు. శ్రీమద్ భగవద్గీత. శ్రీమతము అంటే శ్రేష్టమైన మతము. అర్థమైందండి? అదే ఇంపార్షియాలిటీ. భగవంతుడికి అసలు ఎటువంటి పార్షియాలిటీ లేదు. నిజంగా ఇంపార్షియల్ గాడ్ అనేది మీరు అర్థం చేసుకుంటే, భగవంతుడికి మనం ఏదో హుండీలో 500 రూపాయలు వేసాము, భగవంతుడు నా కృప దయ చూపిస్తాడు అంటే ఒకసారి అర్థం చేసుకోండి. సింపుల్ తర్కాన్ని గుర్తించండి. అందులో లాజిక్, సత్యము, తర్కము, ఇంగిత జ్ఞానము అంటుంటాం. ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్. లాజిక్ ప్రకారంగా నిజంగా ఒక 100 రూపాయలు హుండీలో వేస్తే మనకి భగవంతుడు కొంచెం దయ చూపించాడు, కృప చూపించాడు అంటే అర్థం ఏమిటండి? అంటే నేను ఏ పురుషార్థము చేయక్కర్లే, నేను ఏ పురుషార్థము చెయ్యను, నేను ఏమి ఆత్మ చింతన చెయ్యను, పరమాత్మ చింతన చెయ్యను, రాజయోగం జోలికి వెళ్ళను. కేవలం భౌతికంగా నా ఇష్టం వచ్చినట్టు కర్మలు చేసుకుంటాను. తప్పుడు కర్మలు ఎక్కువగా చేస్తాను, పాడు కర్మలు, పాపపు కర్మలు చేస్తాను. కానీ భగవంతుడి హుండీలో ఒక 10,000, ఇప్పుడు ఎవరో స్మగ్లింగ్ లోకి వచ్చిన తర్వాత వాడికి 100 కోట్లు వచ్చిందంట లాభం. అందులోంచి ఒక 5%, 5 కోట్లు పెట్టి ఒక వజ్ర కిరీటం చేయించాడు అనుకోండి. ఒక్కసారి ఆలోచించండి. నిజంగా భగవంతుడు మన కల్తీ సొమ్ముతో, దొంగ సొమ్ముతో అవతల వాళ్ళు ఎంతో మందిని బాధ పెట్టి, పుల్ల పెట్టి, ఏడిపించి సంపాదించిన అందులో ఒక 5% భగవంతుడా నీకు ఇస్తున్నాను అంటే అది ఏమర్థమవుతుందో ఒక్కసారి గమనించండి. ఏమర్థమవుతుందండి? భగవంతుడికి మనం లంచం ఇస్తున్నాము. భగవంతుడికి మనం లంచం ఇస్తున్నామండి. భగవంతుడా, ఈ రోజున నేను స్మగ్లింగ్ వెళ్ళాను,
నాకు 100 కోట్లు కలిసి వచ్చింది, ఎన్నో కేజీల బంగారం దొరికింది నాకు, అది అమ్ముకుంటే నాకు 100 కోట్లు వచ్చింది, అందులో నిజంగా నాకు అద్భుతంగా ఈ మార్గాన్ని, ఈ స్మగ్లింగ్ మార్గంగ్ లూటింగ్ మార్గాన్ని, బ్లాక్ మార్కెటింగ్ మార్గాన్ని, కల్తీల మార్గాన్ని బాగా చూపించావు, బాగా సంపాదించుకుంటున్నాను, అందులో నీకు 5% ఇస్తున్నాను. ఎంత తెలివి తక్కువ పని అర్థం చేసుకోండి. అంటే భగవంతుణ్ణి కూడా మనం ఈ విధంగా కొనుక్కుంటున్నామా, ఆశీర్వాదాలను కొనుక్కుంటున్నామా ఆలోచించండి. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ తో ఈ శ్లోకాన్ని వినండి. కొద్దిగా సమయం ఎక్కువ తీసుకుంటున్నాను అన్యదా భావించకుండా చాలా తొందరగానే ఈ శ్లోకాన్ని మీకు ఈజీగా అర్థం చేయిస్తాను. అది ఏ శ్లోకం అంటే, ఏ శ్లోకం అండి? 9వ అధ్యాయంలో 29వ శ్లోకం అండి. ఇప్పటికీ చెప్పుకున్నాము, కానీ ఇప్పుడు ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. భగవంతుడికి అందరూ సమానమే. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. ఇది శ్లోకం అండి. సమోహం సర్వభూతేషు, భగవాను వాచ గుర్తుపెట్టుకోండి. నాకు ప్రతి ఒక్క సర్వభూతేషు అంటే ఏం చెప్పాను మీకు? 850 కోట్ల మంది మనుషులు, అందులో మీరు ఉన్నారు, నేను ఉన్నాను. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియ. నాకు ఒకరంటే ప్రత్యేకమైన ప్రేమ లేదు, ఒకరంటే ద్వేషము లేదు. మనం ద్వేషిస్తామండి. నా కులం వాడు, రారా రారా, ఎలా ఉన్నావురా, బాగున్నావా, నేను ఎట్లా ఉన్నావు, మీ ఊరోళ్ళు ఎలా ఉన్నారు, ఇది పలకరిస్తాం. అదే ఇంకా పోరా బిజీగా ఉన్నాం అంట. మనకి కావాలి నా వాడు, నా కులం వాడు, నా వర్ణం వాడు, నా జాతి వాడు, నా ఊరి వాడు. అర్థమైందండి? మాకు చాలా దగ్గర వాళ్ళు, మా ఇరుగు పొరుగు వాళ్ళు, ఇలాగా మా వాళ్ళు అనుకుంటాం. కానీ భగవంతుడు ఏమంటే అందరూ నా వాళ్ళే అంటున్నాడు. సమోహం సర్వభూతేషు. మొదటి పంక్తి, నమే ద్వేష్యోస్తి నా ప్రియ. నాకు ఎవరి పట్ల ద్వేషము లేదు, ఎవరి పట్ల ప్రత్యేకమైన ప్రేమ లేదు. అందరూ నాకు కావాలి, అందరూ నా సంతానం. అందుకనే చూసారా, భగవంతుడు అందరికీ సమానం కాబట్టి మనము కానీ ఎవరినైనా బాధ పెట్టి ఏడిపించి వాడి దుఃఖాన్ని కలిగించి వాడు ఏదైనా మనం డబ్బు సంపాదించుకున్నాం అనుకోండి, భగవంతుడు ఎక్కడైనా సమర్థిస్తాడండి మన యొక్క చర్యని. అర్థం చేసుకోండి. అందరూ నాకు కావాలి అన్నప్పుడు వాళ్ళ సంతానములోనే కొంతమందిని బాగా ఏడిపించి లంచం తీసుకొని కల్తీలు చేసి మోసం చేసి రకరకాలుగా ఆ విధంగా చేసి డబ్బు సంపాదించుకుంటే ఆ డబ్బు వల్ల భగవంతుడి కృప, అందులోంచి ఒక 5%, ఒక 5,000 రూపాయలు నేను ఒక అర్చన చేయించాను, అభిషేకం చేయించాను అంటుంటాం కదా, చేస్తే నిజంగా భగవంతుడి ప్రాప్తి లభిస్తుందా? ఎట్టి పరిస్థితుల్లో లభించదండి. అది మూర్ఖత్వం, మూఢత్వం తప్ప ఇంకోటి ఏమి లేదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? అందరూ నా బిడ్డలు అంటున్నాడు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియ. అయిపోయింది కదా. ఇక్కడ 3వ పంక్తి 4వ పంక్తిలో ఏమంటున్నాడండి? ఏ భజంతి మాం భక్త్యా మయి తేషు చాప్యహం. కానీ ఎవరైతే స్వయాన్ని ఆత్మగా గుర్తించి, ఆత్మల తండ్రి పరమాత్మ, నన్ను పరమాత్మగా తండ్రిగా గుర్తించి ఆ తండ్రి బిడ్డల సంబంధాన్ని రాజయోగం అనే ప్రక్రియ ద్వారా కనెక్ట్ అయ్యి మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించి నాలో ఉన్న శక్తులు గుణాలు తీసుకోవడానికి అర్హత సంపాదించే స్థితికి ఎవరైతే వస్తారో, ఏ భజంతితో మాం భక్త్యా, నా భక్తులు వస్తారో, అటువంటి వాళ్ళు, వాళ్లపై నేను బలిహారం అవుతాను. అటువంటి పిల్లలు నా మీద బలిహారం అవుతారు. ఏ భజంతితో మాం భక్త్యా మయితే, మయితే, మయి అంటే నేను, తే అంటే వారి మీద, మయితే తేషు, మయితే తేషు చ అపి అంటే తేషు అంటే వాళ్ళు నాపై, నేను వాళ్ళపై, వాళ్ళు నాపై బలిహారం అవుతారంట. చూసారా? మయితే తేషు చాప్య అహం. అహం అంటే నేను వారిపై బలిహారం అవుతాను, వాళ్ళు నాపై బలిహారం అవుతారు. ఎప్పుడు? ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నటువంటి సన్నివేశం. ఆ విధంగా కానీ ఆత్మచింతన, పరమాత్మ చింతన రాజయోగ అభ్యాసం ద్వారా ఎంత చక్కగా చెప్తున్నాడు చూసారా? అంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. నేను ఏమి చేయకుండా కేవలము తీర్థయాత్రలు చేస్తాను, కేవలము మొక్కుబడిగా కొన్ని యజ్ఞాలు చేస్తాను, యాగాలు చేస్తాను, దాన పుణ్యాలు చేస్తాను, లేకుండా ఉంటే ఈ విధంగా స్థూలంగా చేస్తాను, కానీ పురుషార్థము చెయ్యను. పురుషార్థం భగవంతుడా నా తరపున మీరు చెయ్యండి, నన్ను స్వర్గములో పెట్టండి,
నా సంస్కారాన్ని పరివర్తన చేసుకోమని చెప్పకండి. నేను చెయ్యను, ఎలాగున్నానో ఇలాగ కూడా ఉండను, ఇంకా కుళ్ళిపోతాను, కానీ నేను సంపాదించిన డబ్బులో మీకు 5% ఇస్తాను. ఈ విధంగా నడుస్తోందని వర్తమానం ప్రక్రియ. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు, ఈ విధంగా మీరు అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎవరైతే నా మీద సత్యంగా నా మీద బలిహారం అవుతారో అటువంటి వారి మీద నేను బలిహారం అవుతాను అంటున్నారు. ఇదండి ఈ శ్లోకంలోని తత్వము. గీతా పుస్తకంలో ఏ విధంగా చెప్పడం జరిగిందో ఒక్కసారి గమనించి మనం ఈ యొక్క ఎపిసోడ్ ని సంపన్నం చేసుకుందామండి. 9వ అధ్యాయంలోని 29వ శ్లోకం. అంటే పురుషార్థాన్ని పెంచే విధంగా ఉన్నటువంటి శ్లోకాలని నేను పికప్ చేసి మీ ముందు పెడుతున్నానండి. అర్థమైందండి. సుమారుగా 400 శ్లోకాలు సుమారుగా చెప్పి ఉంటాను. 350 అయితే ఖచ్చితంగా చెప్పి ఉంటాను. 29 సమూహం సర్వభూతి. ఒకసారి జాగ్రత్తగా వినండి. నేను సకల భూతముల బ్రాకెట్లో ప్రాణుల, అందులో మీరు ఉన్నారు, నేను ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మనని మనం ఎక్స్క్లూడ్ చేసుకున్నామంటే మనని మనము మోసం చేసుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, మనని మనం మోసం చేసుకుంటున్నాం. ఏమన్నాడండి? నేను సకల భూతముల బ్రాకెట్లో ప్రాణుల యందును సమభావముతో వ్యాపించి ఉందును. ఇక్కడ వ్యాపించి ఉండడం అంటే సర్వవ్యాపి అన్న భావన బాగా నెలకొని ఉన్నది కాబట్టి ఆ విధంగా అనుకుంటున్నారు. కానీ భగవంతుడు సర్వవ్యాపి, డౌటే లేదు. కానీ అటువంటి సర్వవ్యాపి కాదు. మనము ఆత్మచింతన చేసి ఆత్మ అనుభవం చేసే స్థితిలోకి చేరుకుంటే అక్కడ భగవంతుడు మనకి అట్రాక్ట్ అవుతాడు. భగవంతుని యొక్క శక్తుల గుణాలు ప్రారంభం. అంటే భగవంతుని యొక్క స్మృతి ద్వారా భగవంతుని యొక్క స్థితిని మనం అనుభవం చేస్తాం, భగవంతుని యొక్క ఉనికిని అనుభవం చేస్తాం. ఇదేనమాట అక్కడ సర్వవ్యాపి అంటే భక్తి మార్గం అంటున్నారు, కానీ దాన్ని భగవంతుడు అంగీకరించటం లేదండి. నేను సకల భూతముల యందును సమభావముతో వ్యాపించి ఉందును, నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవడునూ లేడు. చూసారు ఎంత బాగా చెప్తున్నాడు? నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవడు లేడు, కానీ లేకిన్ అంటాడు హిందీలో. కానీ నన్ను భక్తితో భజించువారు నాయందే ఉందురు, నేనును వారి యందు ప్రత్యక్షముగా ఉందును. అర్థమైందండి? ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్లో మరొక అద్భుతమైనటువంటి శ్లోకంలోని లోతైన తత్వాన్ని మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్య తాత్వికతను సవివరంగా విశ్లేషించిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు.